నువ్వవునంటే రేపే పంతులు గారిని పిలిచి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తాను. రేపు అమ్మతో శివానితో మాట్లాడి ఒప్పించి పంతులు గారిని పిలిపించి ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట వింటే నందిని చాలా సంతోషిస్తుంది. త్వరగా డాక్యుమెంట్స్ రెడీ చేయండి లాయర్ గారు. అలాగే మేడం, రేపు ఈవినింగ్ వరకు మీకు అందజేస్తాను. నేను రేపు ఆ వసుతో సంతకాలు పెట్టించుకొస్తాను. తర్వాత మీకు ఎలాంటి లీగల్ ఇష్యూస్ రాకుండా నేను పేపర్స్ రెడీ చేస్తున్నాను. రేపటికంతా తీసుకొచ్చిస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా నిశ్చింతగా ఉండండి. థ్యాంక్ యూ లాయర్ గారు. ఏమైంది హారిక? ఏమైందంటే ఏం మాట్లాడవేంటి? ఆ వసు అక్క నన్ను చెంప మీద కొట్టింది. అది కొత్త విషయం కాదు కదా. శివాని వాళ్ళకి దొరికిపోయింది. వాట్? శివాని చనిపోలేదని, నేనే కిడ్నాప్ చేశానని వసు అక్క అభిభావులకి తెలిసిపోయింది. నన్ను కొట్టి వాళ్ళు శివాని తీసుకెళ్లిపోయారు. అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? క్యాబ్ డ్రైవర్కి నేను ఇచ్చిన మనీ సరిపోలేదనుకుంటా. నన్ను వాళ్ళకి పట్టించాడు. అందుకే అలాంటి వాళ్ళని నమ్మకూడదు. ఇంతకీ నిన్ను వసు బాగా కొట్టిందా? చెప్పినంత పనిచేసింది. ప్రెగ్నెంట్ని కాబట్టి బతికిపోయాను. నువ్వన్నట్టు ఆ అభి వసూలు చాలా డేంజర్. నా ప్లేస్లో వేరే ఎవరున్నా చంపేసండి వాళ్ళు మ్యామ్. ప్రతిసారి నేనే ఓడిపోతున్నాను. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఆ అభిబావ వసు అక్కల మీద గెలవలేకపోతున్నాను. అన్నిసార్లు నాకే అవమానం జరుగుతోంది. నేనే ఎదురు దెబ్బలు చెంప దెబ్బలు తింటున్నాను. నా మీద నాకే అసహ్యం పుడుతోంది. డోంట్ డిప్రెస్ హారిక, అండ్ డోంట్ వరీ. మన టైం కూడా వస్తుంది. ఎప్పుడు వస్తుంది మ్యామ్? రేపటి వరకు ఓపిక పట్టు. రేపేదైనా అద్భుతం జరుగుతుందా? ఈవినింగ్ దాకా లాయర్ గారు డాక్యుమెంట్స్ రెడీ చేసిస్తానన్నారు. రేపు వసుతో సంతకాలు పెట్టించుకుందాం. ఆ తర్వాత బన్నీ వాడి ఆస్తంతా నా సొంతమవుతుంది. అటు వసు బన్నీని కోల్పోయి వీక్ అవుతుంది. వాళ్ళ ఆస్తి కూడా పోగొట్టేద్దాం. అప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకుందు గాని. ఇప్పటి వరకు నువ్వు తిన్న చెంప దెబ్బలకు, ఎదురు దెబ్బలకు రెట్టింపు దెబ్బలు నువ్వు వసుకివ్వచ్చు. ఆ క్షణం కోసమే నేను వెయిటింగ్ మ్యామ్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికొచ్చానే. ఇది వరకట్లా ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రాలేను. టైం చూసుకొని నేనే కాల్ చేస్తాను. పార్టీ చేసుకుందాం. సీ యూ సూన్. ఈ నందినిలో మా మామయ్య ఏం చూసి ఇష్టపడ్డాడు? ఏదో రకంగా దీన్ని బ్లేమ్ చేసో బ్యాడ్ చేసో త్వరగా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఏం చేద్దాం? తుఫాను తెచ్చుకోవడం మర్చిపోయానే. ఆ ఆయిల్ బాటిల్ అక్కడే వదిలేసి నాకు చాలా ఫేవర్ చేశావే. ఆ ఆయిల్ కింద పడేసి దాని మీద కాలు జారి పడేలా చేసి నీ కాళ్ళు విరిగేలా చేస్తాను. అప్పుడు నేను అఖిల్ మామయ్య కాదు కదా, అడుక్కు తినేవాడు కూడా పెళ్లి చేసుకోడు.
నందిని వచ్చి జారి పడుతుందనుకుంటే వసు అత్తయ్య వచ్చారేంటి? తను జారిపడి కాలు విరగొట్టుకున్నా బానే ఉంటుందిలే. ఛ, వసు అత్తయ్య మిస్ అయింది. అమ్మమ్మ వస్తుందేంటి? కొంపదీసి అమ్మమ్మ జారిపడదు కదా? అటు వెళ్ళొద్దని అమ్మమ్మకి చెప్తే బాగుంటుందేమో, కానీ నేను అక్కడ ఆయిల్ పోసిన విషయం తెలిసిపోతుందే. ఎలా? అయ్యో అత్తయ్య! అత్తయ్య! థ్యాంక్ గాడ్, అమ్మమ్మ సేఫ్. నందిని, అమ్మా ఏమైందమ్మా? ఏంటిది? ఏమైంది నందిని? అత్తయ్య కాలు జారి కింద పడిపోబోయారు. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదభి. సమయానికి నందిని వచ్చి కాపాడింది. కాలు ఎలా స్లిప్ అయిందమ్మా? ఇక్కడ ఏదో ఆయిల్ పడిందండి. ఇక్కడ ఎవరు పోసారు? అమ్మో, వీళ్ళకి నా మీద డౌట్ వస్తుందేమో. అదిగో ఆ నందినియే పోసింది. ఏంటి, మా అమ్మ జారిపడేలా చేసి నడుం విరగొట్టాలని ప్లాన్ చేసావా? లేదు వదినా. లేకపోతే అక్కడ ఆయిల్ ఎందుకు పడేసావు? నేను తలకు ఆయిల్ అప్లై చేసుకున్నాను, కింద పడేయలేదు. అబద్ధం చెప్పకు. అక్కడ నువ్వు ఆయిల్ పోయడం నేను చూశాను. అంటే నువ్వే ఆయిల్ పోసి నువ్వే మా అమ్మని కింద పడేలా చేసి మళ్ళీ ఏమీ తెలియనట్టు నువ్వే మా అమ్మని కాపాడినట్టు నటిస్తున్నావా? దమయంతి, మా వదిన దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి నీకెంతకంటే చెత్త ప్లాన్ దొరకలేదు? నేను అలా చేయలేదు పిన్ని. ప్రామిస్ అత్తయ్య, నన్ను నమ్మండి. నేను ఇక్కడుండి ఆయిల్ అప్లై చేసుకున్నానంతే. నీకంటూ ఒక బెడ్రూమ్ ఉంది కదా నందిని. తలదూకోవడం అంతా రూమ్లో చేసుకోవచ్చుగా, హాల్లో ఎందుకు చేసావు? అలా అడుగమ్మమ్మ. తనకు కావాలనే చేసింది, మళ్ళీ మంచిదానిలా నటిస్తుంది. నందిని కావాలని చేయలేదమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. పొరపాటేం కాదన్నయ్యా, తనే ప్లాన్ చేసుంటుంది. ప్లాన్ చేయాల్సిన అవసరం నా చెల్లెలకి లేదు దమయంతి. మరి ఇక్కడ ఆయిల్ ఎలా పడిందే? పొరపాటున పడుంటుంది, దానికే నందిని బ్లేమ్ చేస్తారా? నందిని మీ మరదలు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారు మామయ్య. నందిని ఒక నర్సు, తనకి సర్వీస్ చేయడం తప్ప డ్యామేజ్ చేయడం తెలియదు. పొరపాటుగా ఏదో జరిగి ఉంటుంది. అందరూ వెళ్ళండి. నువ్వు రా అమ్మా. నువ్వేం ఫీల్ అవ్వకు నందిని. ఇది అశివాని పనని నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళు, కాస్త రెస్ట్ తీసుకో. వావ్, ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక్కడే రీల్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఎలా ఉన్నాను? ఈ రోజు నా ఫేస్ కి అప్లై చేసిన క్రీమ్, కళ్ళకు వేసిన లైనర్, పెదాలకు రాసిన లిప్స్టిక్, బాడీకి స్ప్రే చేసిన పర్ఫ్యూమ్, వీటి పేర్లు చెప్పనా? ఏం చేస్తున్నావు అత్తయ్య నువ్వు? నువ్వేం చేస్తున్నావు శివాని? కనిపించట్లేదా? రీల్ చేస్తున్నాను. రీలా? హో సారీ, మీలాంటి హౌస్ వైఫ్ కి రీల్స్ అంటే తెలియవు కదా. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నువ్వేం చేస్తున్నావో పబ్లిక్ గా వీడియో తీసి చెప్పడమేనా రీల్ అంటే? నువ్వు ఎలాంటి ఇంట్లో ఉంటున్నావో తెలుసా?
ఎలా ఉండాలో తెలుసా? ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలుసా నీకు? ఇప్పుడు నేనెలా ఉండాలో ఏం చేయాలో నువ్వు క్లాస్ తీసుకుంటున్నావా? ఆడపిల్లవి, పద్ధతిగా ఉండమని చెప్తున్నాను. మా అమ్మ నాన్న సరిగ్గానే పెంచింది, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. నువ్వెలా పెరిగావో నీ బుద్ధులే చెప్తున్నాయి. ఇందాక నువ్వు చేసిందేంటి? మీ అమ్మమ్మ ముందు ఒకలా, అమ్మమ్మ లేనప్పుడు ఒకలా నటిస్తున్నావా? నందిని బ్యాట్ చేసి నువ్వు మంచి అనిపించుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడేంటి, నన్ను తొక్కేసి ఆ నందినిని పైకి తీసుకురావాలని చూస్తున్నావా? నీ బుద్ధి నాకు మొన్ననే అర్థమైంది. ఈ ఇంట్లో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలని ఇన్నాళ్ళు కామ్గా ఉన్నాను. సైలెంట్గా అందర్నీ అబ్జర్వ్ చేసి మీ క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకున్నాను. ఎవరు ఎలాంటి వారో తెలిసింది కాబట్టి ఇకపై నా పద్ధతిలో నేనుంటాను. నీలా సలహాలు సూచనలు చెప్పేవాళ్ళంటే నాకు చిరాకు, అసహ్యం. వెళ్ళి నీ పని చూసుకో. పద్ధతి గల పిల్లవని మంచిగా ఉండమని చెప్దామనుకున్నాను. నీ అసలు రూపం ఇదన్నమాట. అవును, నా రియల్ క్యారెక్టర్ ఇదే. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటే తోలు తీస్తాను. వాట్? ఏమన్నావ్? పద్ధతిగా ఉండకపోతే నీ మెడలు వంచేస్తానని చెప్తున్నాను. హౌ డేర్ యూ? నన్నే అంత మాట అంటావా? నన్నంటానికి నువ్వెవరు? నీ మేనత్తని. నీకు మంచి చెడు చెప్పే అక్క లాంటి దాన్ని. చూడ్డానికి సాఫ్ట్గా కనిపిస్తున్నాను కదా, కానీ నేను మరీ అంత సాఫ్ట్ కాదు. నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటా, రివర్స్ అయితే నా ట్రీట్మెంట్ కూడా రివర్సే అవుతుంది. నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నా దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే. ఈ ఇంట్లో అను, కీర్తిలెంతో నువ్వు అంతే. వాళ్ళు తప్పు చేస్తే ఎలా దండిస్తానో నువ్వు తప్పు చేసినా అలాగే దండిస్తాను. నీ డ్రామాలు, పర్ఫార్మెన్స్లు ఏవైనా ఉంటే అన్ని ఇంతటితోనే ఆపేసే. కాదని ఓవర్ యాక్షన్ చేశావో నా అసలు రూపం చూస్తావు. మైండ్ ఇట్. మై గాడ్, ఏమిటేంటి ఇంత వైలెంట్గా ఉంది? అమ్మ నానమ్మ చెప్తే ఏమో అనుకున్నాను. వసు అత్తయ్య చాలా డేంజర్, కాస్త కేర్ఫుల్గా ఉండాలి. లాయర్ గారేంటి ఇంకా రాలేదు? హలో మేడం. మీకు 100 years లాయర్ గారు. ఇప్పుడే మ్యామ్ మిమ్మల్ని తలుచుకుంటున్నారు. కూర్చోండి. సారీ మేడం, ట్రాఫిక్లో లేట్ అయింది. ఇట్స్ ఓకే. డాక్యుమెంట్స్ రెడీ చేశారా? ఎవ్రీథింగ్ రెడీ మేడం, మరొకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్ లాయర్ గారు. ఇందులో వసు సైన్ చేస్తే లీగల్గా ఆస్తి నా సొంతం అవుతుంది. అవును మేడం, ఆల్రెడీ మీరు బన్నీ సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు కాబట్టి ఆ అబ్బాయి మీకు దత్తత రావడానికి అంగీకరించినట్టే. ఇప్పుడు వసు అక్క ఈ పేపర్స్ పై సంతకం చేస్తే లీగల్ గా బన్నీని మ్యామ్ కి దత్తతిచ్చి గార్డియన్ గా ఒప్పుకున్నట్టేనా లాయర్ గారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఆ సంతకం పూర్తయితే బన్నీ మీద కానీ, బన్నీ పేరు మీద ఉన్న ఆస్తి మీద కానీ వసుంధర గారికి ఎలాంటి హక్కులు, అధికారాలు ఉండవు. అంటే బన్నీ మీద, ఆస్తి మీద అన్ని రైట్స్ మ్యామ్కే ఉంటాయి. ఎస్ మేడం. వసుంధర గారితో ఒక్క సంతకం చేయించండి చాలు, మిగతా ప్రాసెస్ అంతా నేను చూసుకుంటాను. ఆ తర్వాత లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కదా? ఐ మీన్ వసు రివర్స్ అయ్యి కేసు పెట్టడం లాంటివి చేస్తే? ఆవిడ సంతకం పెట్టాక ఇంకేం చేసినా చెల్లదు మేడం. అంటే మనం ఎథికల్ గా బన్నీతో సంతకాలు తీసుకోలేదు కదా లాయర్ గారు. చీటింగ్ చేశామని కేసు పెడితే సంతకం ఎథికలా, అనెథికలా అనేది కోర్టు చూడదు మేడం, సంతకం మాత్రమే చూస్తుంది.
సంతకం పెట్టే ముందే అన్నీ ఆలోచించుకొని పెట్టాలి కదా అని కోర్టు చెబుతుంది. అయితే వసు అక్కకి ఎలాంటి డౌట్ రాకుండా సంతకం చేయించుకోవాలి. అది నేను చూసుకుంటాను. ఇప్పుడే ఆ ఇంటికెళ్ళి వసుతో సైన్ చేయించుకొని వస్తాను. మీరిక్కడే వెయిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మేడం. కేర్ఫుల్ మేడం, మీ మీద డౌట్ రాకుండా చూసుకోండి. షూర్. ఫ్రీగా ఉన్నావా పిన్ని? ఏం కావాలి? కాసేపు బాల్తో ఆడుకుందాం పిన్ని. ఏరా, నీ కళ్ళకెలా కనిపిస్తున్నాను? చిన్న పిల్లని అనుకుంటున్నావా? పోవతలకి పో. బన్నీ, ఏంటలా ఉన్నావు? అది ఏం లేదు పిన్ని. ఎప్పుడు యాక్టివ్గా హ్యాపీగా ఉండేవాడివి, డల్గా ఉన్నావేంటి? అను, కీర్తి, కిట్టు నానమ్మతో టెంపుల్కి వెళ్లారు. నాకు ఆడుకుందామంటే ఎవ్వరూ లేరు. నేనున్నా కదా బన్నీ, మనం ఆడుకుందాం. నీకు పనులుంటాయి కదా. అరే, నాకే పని లేదు. పద మనం ఆడుకుందాం. ఇట్రా. అయ్యో బన్నీ, 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 ఏమైంది? పైకిలే. ఏం కాలేదు కదా బన్నీ? ఏం కాలేదు పిన్ని. చూసుకోవాలి కదా. సరే పిన్ని. చూసారా, నందిని కేరింగు, శివాని నిర్లక్ష్యం. శివాని లాంటి అమ్మాయితో అఖిల్కిచ్చి పెళ్లి చేస్తే హారికలా మళ్ళీ కాళ్ళు మొక్కాల్సి వస్తుంది. నందిని అయితే అఖిల్ని చక్కగా చూసుకుంటుంది. శివాని ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు వసు గారు. తనేం మారలేదండి, తన ప్రవర్తనే అంతా. మొదట్లో మన ముందు మంచిగా నటించిందంతే. మళ్ళీ ఆడదామా? హాయ్ బన్నీ. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? ఫైన్ బన్నీ, నువ్వెలా ఉన్నావు? వెరీ గుడ్ ఆంటీ. రా పిన్ని, మనం అక్కడ ఆడుకుందాం. హాయ్ అండి. హాయ్ అభి గారు. హాయ్ వసు గారు. హాయ్ అండి. ఇటుగా చిన్న పనుండొచ్చాను. బన్నీని చూసి వెళ్దామని. రండి కూర్చోండి ప్లీజ్. ఈ అమ్మాయి శివాని, మా ఆడపడుచు కూతురు. తను చనిపోయింది కదండి? లేదండి, చనిపోయింది వేరే అమ్మాయి. శివాని కిడ్నాప్ అయింది. ఓ, సిటీలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అసలు ఆడపిల్లలకి సేఫ్టీయే లేకుండా పోయింది. ఎనీవే, మీ శివాని బతుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా? అయ్యో అయ్యో, అదేం లేదండి. మీరు బన్నీని చూడ్డానికి ఎప్పుడైనా రావచ్చు. హాయ్ శ్యామల గారు. హాయ్ సార్. అభి, ఆఫీస్కి వెళ్దామా? ఓహ్, ఇప్పటికే బాగా లేట్ అయింది. మీరు మాట్లాడుతూనండి, మేము ఆఫీస్కి వెళ్తాం. బాయ్ అండి. నాకు అదే కావాలి. ఎస్ ప్లీజ్. బాయ్ అండి. కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటారా? ఇప్పుడేం వద్దండి, బన్నీని చూశాను చాలు. బన్నీ, ఇలా రా. వచ్చి కాసేపు ఆంటీతో మాట్లాడు. అయ్యో, ఆడుకోనివ్వండి. ఎక్స్క్యూజ్ మీ. హలో. లేదు సార్, సైన్ పెట్టనన్నారు. ఇంకెవరినైనా ట్రై చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తానండి. ఆ తర్వాతంతా ఆ దేవుడి దయ. లేదు లేదు, ఎంతమందినైనా సరే అడుగుతాను. ఎవరినైనా బతిమలాడతాను. కాస్త లేట్ అయినా పర్వాలేదు. అనుకున్న పని చేస్తాను. ఉంటాను సార్. ఏమైందండి?
ఏదైనా ప్రాబ్లమా? ఏంటోనండి, ఒక మంచి పని చేయాలనుకుంటే అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. సమస్య ఏంటో చెప్పండి.